వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మినప సున్నుండలు చేస్తున్నానండి. మినప సున్నుండల కోసం మినుములు ఒక అరకేజీ తీసుకొని కొంచెం బాగా దోరగా వేయించుకున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత తిరగలితో ఇలా రవ్వ రవ్వ కొంచెం సన్న రవ్వ పడేటట్టు చేసుకోవాలండి. తిరగలితో తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, అలా వేసుకోవాలి. చూడండి, మినుములు వేయించి ఇంకా తిరగలు పట్టేసాము. ఇదిగోండి మినుములు పౌడర్ అన్నమాట. ఇది కొంచెం రవ్వ రవ్వగా తిరగలతో వేసుకోవాలి. ఇది షుగర్ పౌడర్ అండి. షుగర్ తీసుకొచ్చి పౌడర్ చేసి ఇంకా డబ్బాలో పెట్టుకున్నాం అనమాట. ఈ షుగర్ పౌడరు కలపాలి. దీనిలో రుచికి సరిపడా కలుపుకోవాలి. ఇంకా కలిపిన తర్వాత టేస్ట్ చూసి, టేస్ట్ తక్కువ అయితే ఇంకొంచెం పౌడర్ వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళకి సరిపోద్ది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. టేస్ట్ చూశాను, ఇంకొంచెం పట్టుద్దండి, అందుకే ఇది కూడా వేసేసుకుంటున్నాను. అరకేజీ మినుములకి అరకేజీ షుగర్ పడుతుంది. ఇంకా కొంచెం నెయ్యి వేడి చేసుకొని దీనిలో వేసి ఉండలు చుట్టేసుకోవాలి. చూడండి, సున్నుండలోకి నెయ్యి కరగబెట్టి ఈ పిండిలో పోసి చక్కగా ఉండల్లా చుట్టాలండి. సున్నుండలకి నెయ్యి పొయ్యి మీద కరగబెట్టి తీసుకొచ్చి పోస్తాను. చూడండి నెయ్యి కరగబెట్టి తీసుకొచ్చాను, పోస్తున్నాను. చూడండి,
ఇంత సరిపోయిందండి. ఇంకా ఉండలు చుట్టేసుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకోవాలండి. చూడండి సున్నుండలు. నెయ్యి కాస్త ఎక్కువే పోసాను, బలమని. చూడండి. చూడండి సున్నుండలు ఇలా చేశాను. నెయ్యి బాగా పోసి సున్నుండలు చేశానండి. ఇలా చేస్తే చాలా బలం, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. చూడండి సున్నుండలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేసుకోవాలండి సున్నుండలు. చాలా బలం కూడా. నడుము నొప్పి వాళ్ళు తింటే ఇంకా చాలా బలము, నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. మినప సున్నుండలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి, చాలా బలం కూడా. రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తింటే చాలా బలం మనకి. చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మినపసున్ని ఉండలు చేసుకోవడం ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.